ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు వ్లాగ్ జూన్ 4th అనమాట, అంటే రితికా బర్త్డే రోజు ముందు రోజు అనమాట. సో వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. ఇడ్లీ పెట్టేస్తున్నాను. ఆల్రెడీ ఇడ్లీ బ్యాటర్ ఉంది ఇంట్లో, సో అందుకని ఇంక ఇడ్లీ పెట్టేస్తున్నాను అనమాట. పిల్లలు కూడా వచ్చేసారు. వాళ్ళు జూన్ 2nd వచ్చారనమాట. ఎందుకంటే బర్త్డే సెలబ్రేషన్స్ కదా, వాళ్ళకి షాపింగ్, ఫోటోషూట్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అందుకే మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకుని వచ్చేసాము. అండ్ ఇంక ఇక్కడ చూపిస్తున్నాను ఏంటంటే మ్యాంగోస్ అండి. మమ్మీ వాళ్ళ గార్డెన్లో మ్యాంగోస్. ఇవి సువర్ణరేఖ పళ్ళు అనమాట. అబ్బా ఎంత స్వీట్ ఉన్నాయి తెలుసా! ఎంతైనా ఆర్గానిక్ మనం పండించుకున్న పళ్ళు ఎంత టేస్టీగా ఎంతో బాగుంటాయో కదా. సో ఆ స్మెల్ చూస్తేనే తెలిసిపోతుందండి అవి ఎంత బాగున్నాయి అన్నది. సో ఇక్కడ పళ్ళు అయితే కొన్ని పళ్ళు తీసి గడ్డిలో ముగ్గు పెడతారు కదా, సో నేను వెళ్ళాను కదా పిల్లలు తీసుకురావడానికి. సో మమ్మీ అయితే నాకు ఇచ్చింది, టేస్ట్ చేయమని అన్నదన్నమాట. అమృతంలాగా ఉన్నాయి. ఇంకా కొన్ని పళ్ళు ఉన్నాయి, అవన్నీ కూడా ఇంకా ముగ్గాలన్నమాట. సో సువర్ణేక పళ్ళు, కలెక్టర్ కాయలు, బంగినపల్లి. సో చక్కగా మామిడి పళ్ళు అయితే మాత్రం చాలా మంచి పళ్ళు తిన్నామన్నమాట. అంటే మా చెట్టువి తింటే టేస్ట్ సూపర్. బయట అయితే ఎలా ఉన్నాయంటే కలర్ చూస్తే ముగ్గునట్టే ఉంటాయి, కానీ కోస్తే చాలా చప్పగా అస్సలు స్వీట్ ఉండట్లేదు అనమాట. అండ్ ఇంక ఇక్కడైతే రెడీ అయిపోయింది. చట్నీస్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు. ఇంట్లో ఉన్న తీపావకాయ పచ్చడి అండ్ టమాటా పచ్చడి ఉంది, దాంతో తినేసామన్నమాట. అండ్ ఇదిగోండి ఇక్కడ పిల్లలు. అండ్ ఫోటోషూట్ అవుట్ఫిట్స్ కానీ ఫోటోషూట్ వీడియో కానీ మీరు ఇన్స్టాగ్రామ్లో చూస్తే ఎంత బాగా వచ్చిందంటే చాలా బాగుందన్నమాట. ఎవరైనా చూడకపోతే ఒకసారి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో అవ్వండి, అక్కడ వీడియో ఆల్రెడీ పెట్టేశాను. అండ్ చాలా మంది బర్త్డే విషెస్ చెప్పారు రితికాకి. థ్యాంక్ యూ సో మచ్. పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ ఎవరెవరైతే మెసేజెస్ చేశారో అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇంక ఇక్కడ మధ్యాహ్నం లంచ్కి ఇది ఎవరు చేశారు తెలుసా? ఎగ్ బుర్జీ శ్రీధర్ ప్రిపేర్ చేశారనమాట. ఈరోజు నేను చేస్తానని చెప్పేసి తను ప్రిపేర్ చేశారు. సో ఉల్లిపాయలు, టమాటాలు మొత్తం అన్నీ తనే చాప్ చేసేసారు. అంతా కూడా మొత్తం అన్నీ ప్రిపేర్ చేసేసి తనే ఇక్కడ చేసేసారనమాట. ఇక్కడ టేస్టింగ్ చేస్తుంది మా రితిక. ఎలా ఉందని చెప్పేసి వాళ్ళ డాడీకి చూసారా, సూపర్ అంటే సూపర్ ఉందంట. చాలా బాగుంది మమ్మీ, డాడీ చాలా బాగా కుక్ చేశారు అని చెప్పేసి ఇంకా మురిసిపోతున్నారు అనమాట. సో ఇంక ఇక్కడైతే నేను టేస్ట్ చేస్తున్నాను అనమాట ఎలా ఉంది అనేది. శ్రీధర్ వంటలు ఎలా ఉంటాయంటే పసుపు ఎక్కువ వేస్తారు, కారం తక్కువ వేస్తారనమాట, ఉప్పు సరిపడినంత ఉప్పు ఉంటుంది. సో ఎగ్ బుర్జీ అయితే చాలా బాగా చేస్తారు. చపాతీ అండ్ ఎగ్ బుర్జీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది కదా. సో మ్యాక్సిమం ఎప్పుడైనా నాకు ఒంట్లో బాగోకపోయినా లేదా నాకు మూడ్ లేదు వంట ఈరోజు నేను చేయను అంటే తను చేస్తుంటారనమాట. ఇక్కడ మా రూబీ గడు చూసారా, ఎగ్ బుర్జీ కోసం కిందన ఎలా వెయిట్ చేస్తుందో ఎప్పుడు నాకు పెడతారా అని చెప్పేసి. సో ఇక్కడ టేస్టింగ్ అనమాట. చాలా బాగా చేశారు, బాగుంటుంది. ప్రిపరేషన్స్ అయితే మాత్రం సింపుల్. ఎగ్ బుర్జీ బ్యాచిలర్స్ కూడా చేసేసుకుంటారు కదా, బట్ ఎలా చేస్తారనేది ఇంపార్టెంట్ కాదు, ప్రేమతో చేసింది ఇంపార్టెంట్. సో అట్లాగా చాలా చాలా బాగుందని చెప్పేసి చెప్తున్నాను అనమాట ఇక్కడ నేనైతే. అండ్ ఇక్కడ మా వర్ష రితిక వాళ్ళైతే ఈరోజు మ్యాచ్ కదా, అంటే అయిపోయింది అనుకోండి ఐపీఎల్. ఆర్సీబీకి పంజాబ్కి, ఆర్సీబీ గెలిచేసింది. వీఆర్ ఆర్సీబీ ఫ్యాన్స్ అనమాట. నేను, వర్ష, రితిక, శ్రీధర్ కూడా ఆర్సీబీఎలండి. సో అండ్ ఇక్కడైతే ఇంకా నైట్ మ్యాచ్ కోసం రెడీ అవుతున్నాం అనమాట మేము. సో ఇదంతా వ్లాగ్ ముందు రికార్డ్ చేసేసింది కదా, మీకు 1 by 1 అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ బిజీ బర్త్డే హడావిడిలో బిజీగా ఉండి వీడియోస్ నేను పెట్టలేదు. అండ్ ఇక్కడ మా వర్ష, రితిక వాళ్ళ అవుట్ఫిట్స్ ఇవన్నీ నేను మీషోలో తీసుకునేదే. ప్రతిదీ కూడా లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాళ్ళ ఫోటోషూట్కి వేసుకున్న అవుట్ఫిట్స్ కూడా అవన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తాను. ఎక్కడ లొకేషన్, ఎక్కడ వీడియో ఎవరు షూట్ చేశారు, ఎవరు ఎడిట్ చేశారు, అవన్నీ మేకప్ ఎవరు చేశారు అదంతా. సో ఇక్కడ చూస్తున్నారు కదా రెడీ అయిపోయింది, వెయిట్ చేస్తున్నాం అనమాట. అంటే లైక్ ఈవినింగ్ అవుతుంది లేండి టైము. పల్లవి వస్తుందన్నమాట. సో హవిష్ మేక్ ఓవర్స్ ఆల్ టైమ్ ఫేవరెట్ మేకప్ ఆర్టిస్ట్ మీ అందరికీ తెలుసు కదా, హవిష్ మేక్ ఓవర్స్ పల్లవి. తనే వచ్చింది 5:30 ఆ టైంకి వచ్చిందనమాట. సో ఈవినింగ్ మేకప్ షూట్ ప్లాన్ చేసుకుందామని అనుకున్నాము, అందుకని చెప్పేసి ఇంకా వచ్చేసింది ఇంటికి. అండ్ ఇక్కడ మా వర్ష చూసారా ఆల్రెడీ రెడీ అయిపోయింది. వర్షకి ఏం షూట్ కాదు, జస్ట్ రితికాకి ఒక్కరిదానికే, బట్ ఆ డ్రెస్ అయితే తనకి నచ్చిందని చెప్పి ఇంకా ఆ డ్రెస్ వేసేసుకుంది. బీటీఎస్ ఆర్మీ అనమాట, బీటీఎస్ ఫ్యాన్స్ అనమాట. అందుకనే వెరీ లైట్ అండ్ గ్లాసీ మేకప్ ఇచ్చింది. పిల్లల స్కిన్ టోన్ ఆల్రెడీ బాగుంటుంది కదండి, సో అందుకని చెప్పేసి చాలా లైట్ మేకప్, కొంచెం గ్లోయి మేకప్ ఇచ్చేసింది అంతే. హెయిర్ స్టైల్స్ ఒక్కటే చేంజ్ చేసింది అనమాట. సో అవుట్ఫిట్స్ అన్నీ కూడా మేము ఎక్కడికి వచ్చామంటే లొకేషన్ ఇది పోర్ట్ స్టేడియం, విశ్వనాథ
స్పోర్ట్స్ క్లబ్ మీ అందరికీ ఐడియా ఉంది కదా, కొత్తగా పెట్టారు కదా ఈ విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్స్. దాంట్లోనే స్నో స్టేషను, వాటర్ ఫాల్స్. సో అక్కడికి వెళ్తే ఇంకా డీటెయిల్స్ క్లియర్గా చెప్తే, లొకేషన్ వచ్చేసి చిత్రలహరి రీల్స్ అండ్ ఫ్రేమ్స్ అనమాట. చిత్రలహరి స్టూడియోస్ ఆల్రెడీ సాగర్ నగర్లో ఉంది. ఆల్రెడీ చాలాసార్లు మా షూట్స్ అన్నీ కూడా అక్కడే అయ్యాయి కదా. ఇప్పుడు ఏంటంటే మన వైజాగ్లో చక్కగా చిత్రలహరి రీల్స్ అండ్ ఫ్రేమ్స్ అనమాట. పర్ఫెక్ట్ లొకేషన్ ఫర్ యువర్ రీల్స్, విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్. సో ఎంట్రీ టికెట్ వచ్చేసి కాస్ట్ 399 రూపీస్ అనమాట. సో స్పెషల్ ఆఫర్ ఏంటంటే బై 4 get 1 ఫ్రీ, అంటే పర్ పర్సన్కి 400 రూపీస్ 1 అవర్కి. ఓకేనా, 1 అవర్కి మనకి 400 రూపీస్ ఒక పర్సన్కి అనమాట. సో 5 మెంబర్స్ అనుకోండి, 4 మెంబర్స్కే ఛార్జ్ చేస్తారు, 1 మెంబర్కి ఫ్రీ. అండ్ లోపల లొకేషన్ ఉందండి, సెట్స్ ఎంత బాగున్నాయో తెలుసా. ఒక సినిమాటిక్ మూమెంట్స్ అన్నీ కూడా రీల్స్ అండ్ స్టిల్స్ ఇక్కడ హ్యాపీగా క్యాప్చర్ చేసుకోవచ్చు. మంచిగా క్రియేటివ్, తర్వాత ఇల్యూజన్ షూట్స్ కూడా ఉన్నాయండి. అలానే ఫ్యాషన్, లైఫ్ స్టైల్, అవుట్డోర్, ఎవ్రీ ఫ్రేమ్ ప్యూర్ ఆర్ట్స్ అనమాట. మా హైవే దగ్గర, మన హైవే పోర్ట్ స్టేడియం ఏరియా ఉంది కదా అక్కేపాలెం దగ్గర, సో అక్కడే లోపలికి వెళ్ళిపోతే మీకు సీక్రెట్ గార్డెన్ అని ఒక రెస్టారెంట్ ఉంటుంది. ఆ రెస్టారెంట్ పక్కనే ఉంటుంది అనమాట ఈ చిత్రలహరి రీల్స్ అండ్ ఫ్రేమ్స్. నేను వాళ్ళ ఫోన్ నెంబర్ అంతా కూడా స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. మీలో ఎవరైనా ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటే, ఎందుకంటే నేను ఇన్స్టాగ్రామ్ రీల్ పెట్టినప్పుడు బర్త్డే రోజు హ్యాపీ బర్త్డే రితిక అని చెప్పేసి నేను పెట్టాను కదా, అప్పుడు చాలామంది అడిగారు లొకేషన్ చాలా బాగుంది, ఎక్కడ అని చెప్పేసి. సో మన చిత్రలహరి రీల్స్ అండ్ ఫ్రేమ్స్ అండి. చూసారా ఒక్కొక్క ఫ్రేమ్స్ ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయంటే, రీల్స్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. మోడల్ షూట్స్ కానీ ఏదైనా సంథింగ్, మీరు ఎటువంటి దానికైనా మంచి సెటప్స్ ఉన్నాయన్నమాట. సో ఫోటోగ్రాఫర్స్ అవన్నీ మీరు తీసుకుని రావచ్చు. బట్ 1 అవర్కి 400 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. సో హ్యాపీగా మీరు టైం స్పెండ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. చూడండి ఎన్ని వెరైటీస్ ఆఫ్ సెట్స్ ఉన్నాయో. నేను ప్రతిదీ నేను ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను, చూడొచ్చు. ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం వాళ్ళ నెంబర్ అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా పెడతాను. కాబట్టి మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే, మన వైజాగ్లో ఉన్న వాళ్ళు హాఫ్ సారీ ఫంక్షన్ షూట్ కానీ, లేదా బర్త్డే షూట్స్ కానీ, మోడల్ షూట్స్, ఎక్సెట్రా ఎటువంటి షూట్స్, ట్రెడిషనల్ షూట్స్ ఉన్నాయి, అంటే ట్రెడిషనల్ సెటప్స్ ఉన్నాయి, వెస్ట్రన్కి ఉంది, అట్లా మోడర్న్ లుక్, మీకు ఎటువంటి లుక్స్కైనా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. చూడండి ఎన్ని బాగున్నాయో. మొత్తం సెంట్రల్ ఏసీ అండి ఫుల్గా. ఇది చూసారా, నాకు ఇది చూడగానే ఉదయ్ కిరణ్ మూవీ, అదే ఉదయ్ కిరణ్ సాంగ్ ఒకటి ఉంటుంది, నా చిరునామా నీ హృదయానా అని ఒక సాంగ్ గుర్తొచ్చిందనమాట. అలాగే కమల్ హాసన్ గారిది కూడా టెలిఫోన్, అలా ఫోన్ సాంగ్స్ ఉంటాయి కదా, వాటన్నిటికీ కూడా ఈ ఫోన్ బూత్ చాలా బాగుంది కదా. అండ్ పక్కనే ఒక మంచిగా ఇట్లా ఈ స్పాట్ కూడా ఎంత బాగుందో, కపుల్స్ చిల్ అవుట్ అవ్వడానికి ఇట్లాగా ఈ ఏరియా కూడా ఎంత బాగుంది కదా. అండ్ నేను వేసుకున్న అవుట్ఫిట్ వచ్చేసి ఇది అమెజాన్ అండి. మీకు ఆల్రెడీ నేను హాల్ వీడియో చేశాను కదా, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అవుట్ఫిట్స్ లింక్ కూడా చెక్అవుట్ చేయండి. అండ్ పిల్లలు వేసుకున్న అవుట్ఫిట్స్ కూడా అన్నీ. అండ్ ఇవన్నీ కూడా చూడండి. ఇంకా నెక్స్ట్ కమింగ్ అంతా ఇల్యూజన్ సెట్స్ అని చెప్పాను కదా, ఇవేనమాట. చూడ్డానికి ఓ మై గాడ్ ఎంత భయం వేస్తుందో, ఇది నువ్వు ఎంత లోపలికి లోతుగా ఉందిరా బాబు అని అనిపించింది. కానీ అది అంతా మన భ్రమ, ఇల్యూజన్. సో ఏమీ లేదు, జస్ట్ అది ఎంత కిందన ఉందో, అంటే ఇది ఈ నుయ్య మీద నాకు ఇది గుర్తొచ్చింది, తగిట తగదిమిస్తందాన, అదే చేస్తున్నాను అనమాట అక్కడ నేను. ఇదిగోండి ఇవన్నీ కూడా ఎఫెక్ట్స్ అలాంటివే, మొత్తం అంతా ఇల్యూజన్ ఎఫెక్ట్సే. కొత్తగా యూనిక్గా చాలా బాగా ఇన్వెంట్ చేశారండి. ఈ స్పాట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇది ఎటువంటి ప్రమోషన్ వీడియో అయితే కాదు, నేను జస్ట్ మన వీడియో చూసే వాళ్ళకి ఎక్స్ప్లోర్ చేద్దాము, ఏమైనా షూట్స్ ప్లాన్ చేసుకోవాలంటే డెఫినెట్లీ మీకు హెల్ప్ అవుతుంది అని చెప్పేసి నేను మీకు షేర్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇంకొకటి ఇదిగోండి, ఇది చూడండి ఏరియా, కార్డ్స్ ఆ పైన చూసారా, మొత్తం అన్నీ కూడా కార్డ్స్ ఉన్నాయి. సో చాలా బాగున్నాయి తెలుసా. మంచి ఫోటోగ్రాఫర్స్ యూనిక్గా మీరు కాన్సెప్ట్ అనుకుంటే మంచిగా ఎలివేట్ చేసుకోవచ్చు అనమాట. మా రితిక బర్త్డే షూట్ అంతా కూడా అట్లానే మేము ప్లాన్ చేసుకున్నాము. చాలా బాగా వచ్చింది. లుక్ అయితే మాత్రం సూపర్ ఆసమ్. డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ మీలో ఎవరైనా వెళ్ళుంటే ఎలా ఉందనేది మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. అండ్ ఇది చూడండి, ఇది పైకి వస్తున్న కొద్దీ నాకు ఎందుకో కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది అనమాట. ఈ రూమ్ అయితే మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఉంటుంది చూడండి, అసలైంది. అదైతే మాత్రం ఇంకా పీక్స్ అనమాట. చూడండి ఓన్లీ హెడ్ ఒకటే కనిపిస్తుంది, బాడీ ఉండదు. ఏంటిది ఎలాగా అని ఫస్ట్ నేను చాలా ఆలోచించాను అనమాట, ఇది ఎలా రా బాబు అని చెప్పేసి. సో అగోండి ఆ పక్కన సైడ్ ఒక రూమ్ ఉంది కదా, ఆ రూమ్లోకి వెళ్తే
అప్పుడు మన ఓన్లీ మన హెడ్ ఒకటే అగోండి అలా బయటకు వస్తుంది, కిందన కాళ్ళు అవి కనిపించావన్నమాట. సో ఇదొక టైప్ ఆఫ్ ఇల్యూజన్ ఎఫెక్ట్. బాగున్నాయి కొత్త సెటప్స్ అనమాట, యూనిక్గా ఉంటాయి కాబట్టి చాలా మంచిగా యూస్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఇదిగోండి అలానే ఉంటుంది. సో ఇంకైతే ఇదంతా నేను మీకు ఎక్స్ప్లోర్ చేసేసాను కదా స్టూడియో. ఇప్పుడు ఇంకా షూట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈలోపు మేము మేకప్ ఎలాగో ఇంట్లోనే చేసేసాం కాబట్టి ఇక్కడికి వచ్చాక లైట్గా టచ్అప్ చేసేసాం. అండ్ ఇదిగోండి మొత్తం అంతా కూడా మనకి అవినాష్ తీస్తున్నాడు అనమాట. తెలుసు కదా మా ఆడబడుచు వాళ్ళ అబ్బాయి అనమాట అవినాష్. తను ఈ మధ్యన రీల్స్ అయితే స్టార్ట్ చేశాడు. డీటెయిల్స్ నేను మీకు షేర్ చేస్తాను. ఈలోపు ఇదిగోండి మా మేకప్ ఆర్టిస్ట్ పల్లవి. సో టచ్అప్ బ్యాగ్ పట్టుకుని తిరుగుతుందనమాట పిల్లలతో కదా. దాని తట్టు సమ్మర్ ఒకటేమో, లోపల ఏసీ ఉంది కాబట్టి పర్వాలేదు, లైట్గా అలా టచ్అప్. మా మొహాలు అయితే ఫుల్గా టయర్డ్ అయిపోయాము. ఓన్లీ మా రితిక ఒక్కదానికే కాబట్టి ఈసారి నాకు ఎందుకో రెడీ అవ్వద్దు వేయలేదనమాట. అండ్ ఇగోండి ఇక్కడ మా వర్ష ఇద్దరి అవుట్ఫిట్స్, మొత్తం పిల్లలు ఈరోజు వేసుకున్న అవుట్ఫిట్స్ డీటెయిల్స్ అన్నీ కూడా మీషో, పిల్లలవన్నీ మీషోలోనే తీసుకున్నాను. బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చే తెలుసండి, చాలా బాగున్నాయి. సో అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వకముందు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కాబట్టి పిల్లలకి, మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఖచ్చితంగా మీరు షాపింగ్ చేసుకోండి. సో ఇదిగోండి ఈ అవుట్ఫిట్ కూడా నేను మీషోలోదే, చాలా బాగున్నాయండి అవుట్ఫిట్స్ అన్నీ. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా వస్తాయని. మీకు కావాలి డీటెయిల్ వీడియో అనుకుంటే నేను సెపరేట్గా వీడియో అయితే నేను పోస్ట్ చేస్తాను, పిల్లల అవుట్ఫిట్స్ వీడియోస్, ఒకవేళ మీకు కావాలి అని అనుకుంటే. అండ్ నెక్స్ట్ కమింగ్ టు అనదర్ అవుట్ఫిట్ అనమాట. ఇది చూసారు కదా, ఈ అవుట్ఫిట్ కూడా చాలా బాగుంది. ఇదిగోండి ఇల్యూషన్ సెట్ మీద చాలా భయపడింది అనమాట ఫస్ట్. నిజంగా పిల్లలు భయపడతారు, ఏంటి ఇంత లోపలికి ఉంది పడిపోతామా ఏంటా అని చెప్పి. కానీ అదంతా మన భ్రమ అనమాట. ఎంత లోతుంది అన్నది అక్కడ సెటప్ చూసారా, కిందకి ఫ్లోర్ ఎంత ఉందో అంతే ఉంటుంది అనమాట, అంతకన్నా ఎక్కువ అయితే ఏముండదు. బట్ బాగుంటుంది ఇలాంటి వాటి మీద ఫొటోస్ అవి తీసుకుని. నేను లాస్ట్లో ఫొటోస్ అన్నీ పెడతాను ఎలా ఉంది ఏంటనేది. అండ్ ఇంకొక ఇది ఒకటి చూడండి, ఇది ఇందాక చూపించాను కదా. సో ఇట్లా మనకి హెడ్ ఒకటే ఉంటుంది, ఇలా మారుతూ ఉంటుంది అనమాట. సో ఇది కూడా చాలా బాగుంటుంది చూడండి, డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా అక్కడ పక్కన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఇట్లా ఉంటుంది ఈ సెట్, దీనికి ఇల్యూషన్ ఈ మోడల్ దీనికి ఉంటుంది అని చెప్పేసి. సో అలాగా మొత్తం అన్నీ కూడా మేము చేసామన్నమాట. అండ్ నెక్స్ట్ మొత్తం ఎవ్రీథింగ్ అంతా కూడా చాలా చాలా బాగా వచ్చాయి. ఫొటోస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, అన్నీ కూడా సూపర్ డూపర్గా వచ్చాయి అన్నమాట. ఎక్స్క్యూజ్ మీ, హలో. సో ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా, కరెక్ట్గా 9-10 అయ్యిందనమాట. సక్సెస్ఫుల్లీ 95% అయితే అయిపోయింది షూట్. ఇంకొక 1% ఉంది, అదేంటంటే ట్రెడిషనల్ షూట్ అనమాట. సో ఇప్పుడు ఫ్రాక్ అయితే వేసాం, హెయిర్ స్టైల్ వేస్తుంది పల్లవి. అది అయిపోయిన తర్వాత అప్పుడు ఇంకా షూట్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఫైనల్లీ చాలా బాగా జరిగింది. మీరు లుక్ అయితే ఎలా వచ్చింది, ఎడిటింగ్ అదంతా కూడా మేము యూట్యూబ్ షార్ట్స్లో పోస్ట్ చేస్తాను అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాను. ఇదేంటంటే బిహైండ్ ద సీన్స్ అంతా కూడా, బర్త్డే ఫోటోషూట్ ఎలా జరిగింది అదంతా కూడా నేను షూట్ చేశాను అనమాట. కానీ ఎక్సలెంట్గా ఉంది తెలుసా, స్పాట్ అయితే మాత్రం నిజంగా చాలా బాగుంది. ఫుల్ ఏసీ, సెంట్రల్ ఏసీ కాబట్టి అసలు మీరు ఎలా ఫీల్ అవుతారంటే ఒక ఇంకా మాటలో చెప్పలేము, వస్తే మీరే చూడొచ్చు అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మొత్తం చాలా సెట్స్ అయితే ఉన్నాయి కాబట్టి మేమైతే మాత్రం వచ్చాము, భలే ఎంజాయ్ చేసాము. ఇక్కడ రెడీ అవుతుంది, అది చూపిస్తాను చూడండి, ఓకేనా. సో మొత్తం డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను, ఓకేనా. ఈ అవుట్ఫిట్ మాత్రం మీ అందరికీ తెలుసు కదా, శ్రీధర్ చెన్నై నుంచి తీసుకొచ్చారు వర్షకి, రితికాకి. ఇంకా లాస్ట్ ట్రెడిషనల్ షూట్ అనమాట. అప్పటికే అలసిపోయింది, మేము 6 o'clock వచ్చాము. నైట్ 9:30-10 అయిపోయింది అనమాట. అంతవరకు ఉండిపోయాం మేము, ఎందుకంటే మొత్తం అంతా అన్ని డ్రెస్సెస్తోని చేయాలి కదా. సో పిల్లలతో అంటే కొంచెం కష్టమే, బట్ మా రితిక ఫుల్ ఎంకరేజ్ చేస్తుంది, బికాస్ దానికి ఇంట్రెస్ట్ కాబట్టి చక్కగా అన్నీ కూడా భలే చేసిందనమాట. అండ్ కమింగ్ టు చెప్పాను కదా మీ అందరికీ అవినాష్ అని చెప్పేసి, సో వీడేనమాట AY క్యాచెస్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ కొత్తగా క్రియేట్ చేశాడు. సో మీలో ఎవరైనా ఎటువంటి ఫోటోషూట్స్ అయినా, హల్దీ అవనివ్వండి, బర్త్డే షూట్స్ అవనివ్వండి, మోడల్ షూట్ అవనివ్వండి, ఎలాంటి ఫోటోషూట్ కానీ లేదంటే రీల్స్ మీకు కావాలనుకుంటే జస్ట్ 1000 రూపీస్ అండి, స్టార్టింగ్ 1000 రూపీస్ ఛార్జ్ చేస్తాడు. చాలా మీకు వైజాగ్లో ఉన్న వాళ్ళు ఎక్కడికి రమ్మన్నా వచ్చి చేస్తాడనమాట. సో తన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి. మ్యాక్సిమం ఫొటోస్, వీడియోస్ అన్నీ కూడా అవినాషే కాబట్టి, సో చాలా బాగా చేస్తాడు కాబట్టి మీరు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్ చేస్తే మంచిగా మీ అందరికీ కూడా చేస్తాడు. జస్ట్ 1000 రూపీస్ అండి. ఈ రోజుల్లో 1000 రూపీస్కి ఫోటోగ్రాఫర్స్ మరీ ఎక్కువ తీసుకుంటారు. వాడు జస్ట్ 1000 రూపీస్తో మీకు మంచిగా వాడే షూట్ చేసి ఎడిట్ చేసి మీకు ఇచ్చేస్తాడనమాట. సో ప్యాకప్ అంతా అయిపోయింది, ఇంకొచ్చేసామన్నమాట అన్నీ సర్దేసుకుని.
ఇంకా శ్రీధర్ కూడా ఆఫీస్ నుంచి వచ్చేసారు. తను వచ్చేసరికి 9:30 అయ్యింది. ఇంక డైరెక్ట్గా అక్కడికే వచ్చేసారనమాట, చిత్రలారీస్ అక్కడికి వచ్చేస్తే ఇంక మమ్మల్ని పిక్ చేసుకుని ఇంకా మేము ఇప్పుడు ఇంకా డిన్నర్ చేసేద్దామని వచ్చేసాం. ఎందుకంటే చాలా టైర్డ్ అయిపోయాము ఫుల్. ఆ రోజు ఎండ కూడా అలానే ఉంది. మధ్య రోహిణి కత్తులు ఒకటి మొదలైపోయినట్టున్నాయి. ఓ మై గాడ్, అస్సలు ఉండలేకపోతున్నాం. చాలా ఆవిరి ఉక్కబోతూ అమ్మో. ఇంకా మేము ఇక్కడ ఏంటంటే వర్ష వాళ్ళ స్కూల్ దగ్గరే సీతం ధర్మ ఇంటికి వెళ్ళే దారిలోనే ఇక్కడ ఆగి వీళ్ళు కొత్తగా స్టార్ట్ చేశారనమాట. ఇగోండి ఎస్ఎఫ్ఎస్ స్కూల్ సిబిఎస్ఈ. ఈవినింగ్ టైం ఉంటారు 6 o'clock నుంచి 10 o'clock వరకు. మ్యాగీ, ఫ్రైడ్ మ్యాగీ, చికెన్ ఎగ్ ఫ్రైడ్ మ్యాగీ తినాలనుకుంటే రుషికొండ వరకు వెళ్ళవసరం లేదు, ఇక్కడే ప్రిపేర్ చేస్తున్నారు. టేస్ట్ కూడా ఆసమ్ ఉందన్నమాట. అండ్ దట్టు శాండ్విచెస్ అయితే ఎంత బాగున్నాయో. బ్రెడ్ ఆమ్లెట్స్ అవి కూడా చాలా టేస్టీగా చాలా బాగా చేశారు. మేము ఒకటి చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ తీసుకున్నాము, ఇంకొకటి పన్నీర్ బ్రెడ్ ఆమ్లెట్ తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ చెప్పాను కదా ఈ చికెన్ ఎగ్ మ్యాగీ, ఫ్రైడ్ మ్యాగీ చాలా టేస్టీగా ఉంది. కాస్ట్ కూడా 100 rupees ఎంతో ఛార్జ్ చేస్తున్నారనమాట. చాలా హైజీనిక్గా చాలా బాగుంది. అంటే ఆవిడ ఆంటీ చాలా బాగా చేస్తున్నారు. సో మీరు ఒకవేళ మన వైజాగ్లో సీతమ్మ ధరలో సిబిఎస్ఈ మన ఎస్ఎఫ్ఎస్ స్కూల్ అట్ సైడ్ ఏరియా పైకి వెళ్తాం కదా, అక్కడ ఎవరైనా ఈవినింగ్ టైంలో ఒక్కసారి ట్రై చేయండి. రివ్యూ డెఫినెట్లీ షేర్ చేస్తారు, మీరే అంటారు చాలా బాగుంది అని చెప్పి. చాలా టేస్టీగా ఉంది. ఈ మ్యాగీ కోసం రుషికొండ వెళ్తారు అందరూ కూడా, అంత దూరం వెళ్ళకుండా ఇక్కడే రీసెంట్గా పెట్టారనమాట. టేస్ట్ అయితే మామూలుగా లేదు. మా పిల్లలు కూడా సూపర్గా నచ్చేసారు. మంచి ఆకలి మీద ఒకటి ఉన్నామేమో, ఫుల్ కుమ్మేసాం అనమాట. ఇంకా లాస్ట్కి ఇంటికి వచ్చేసాము. ఆర్సీబీ గెలిచేసింది. 18 years కళ. నిజంగా అందరూ పండగ చేసుకున్నారు. ఆబ్వియస్లీ అంటే మేము సిఎస్కే అండ్ ఆర్సీబీ ఫ్యాన్స్ అనమాట. అంటే ఎవరిది ఇదేం కాదు. ఫస్ట్ అయితే చెన్నై సూపర్ కింగ్స్, అందులో ధోని కోసం. ఆర్సీబీ కేవలం విరాట్ కోహ్లీ కోసం అనమాట. సో ఇంకా రెండు ఎలాగో సిఎస్కే లేదు కాబట్టి ఆర్సీబీ ఇంకా గెలిచేసరికి మా పిల్లలు మేము అందరం సూపర్గా ఎంజాయ్ చేసాము. సో ఎటువంటి కాంట్రవర్సీస్ ఏం లేదండి, జస్ట్ అంతే, గెలాలి, గెలిచింది అంతే ఇంకా. సో ఇంకా ఫుల్గా ఆ రోజైతే మాత్రం మస్తుగా ఎంజాయ్ చేసాము. సో ఫైనలీ బర్త్డే వ్లాగ్ అయితే మీకు రేపు అప్లోడ్ చేస్తాను. బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగింది ఏంటి అవన్నీ కూడా మీకు నేను రేపటి వీడియోలో షేర్ చేస్తాను, ఓకేనా. ఈరోజు మా ఫోటోషూట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఏ డ్రెస్ లుక్ బాగుందో కూడా తప్పకుండా కామెంట్స్లో షేర్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా మరి మీరు అందరూ ఏం చేయాలి, యాజ్ యూజువల్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, క్లిక్ చేసేసేయండి. నేను ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తాను కదా, మీ వరకు నోటిఫికేషన్స్ వస్తాయి. హ్యాపీగా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. రేపు ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా వెల్కమ్ టు మధు తెలుగమ్మాయి ఫ్యామిలీ. లాట్స్ ఆఫ్ లవ్ అండ్ విషెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా రితికా బర్త్డేకి పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ బ్లెస్సింగ్స్కి.